అమ్మా నన్ను అడగండి, అమ్మా 10వ తరగతి పాస్ కాగలమా? ఇక్కడ ప్రతి ఒక్క టీచర్, ఇంకొకటి ఏమంటే ఒక టీచర్ ఒక పిల్లవాడిని దండిస్తే వాడికే కోపం వస్తుంది. అది ఏమి దరిద్రమో తెలియట్లే. ఒక టీచర్ పిల్లవాడిని దండిస్తే ఫస్ట్ వాడికే కోపం వస్తుంది. ఎలాంటి కోపం అంటే వీడు వచ్చి నన్ను దండిస్తాడా ఆలోచనలు ఉన్నప్పుడు నీ భవిష్యత్తు పోతుందని కోపం రావట్లేదే, నీ భవిష్యత్తు నాశనం అవుతుందని కోపం రావట్లేదే. నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన పని నేను సక్రమంగా చేయట్లేదు అని నీ మీద నీ కోపం రావట్లేదే, దాని మీద కోపం రావాలా? మార్గంలో అయితే కాదు. నేను కూర్చున్న ఇంతమందిలో ఒక 20% మేబీ నాకు తెలిసే 20% మెంబర్స్ ఇవి నేను నా పాఠశాలలో మన పాఠశాలలో నేను అబ్జర్వ్ చేసిన విషయాలు. ఇది కాదు కదా మార్పు, ఇది కాదు కదా భవిష్యత్తు. ఇంటికి పోయి అమ్మా నన్ను అడగండి, అమ్మా నేను ఎగ్జామ్ హాల్లో కూర్చొని పరితపిస్తున్నా మార్కుల కోసం, పరితపిస్తున్నా, పక్కనోడు చూపిస్తాడా అని, లేకుంటే మా ఇవారు వచ్చి చెప్తాడా అని. ఆ రోజు తిండి పెట్టదు. ఒకరి కోసం కాదురా, ఇంట్లో నీ మీద ఆశలు పెట్టుకొని 2 జీవాలు జీవిస్తా అంటే నీ మీద ఆశలు పెట్టుకొని కోటి ఆశలు పెట్టుకుంటాయి. వాటిని పొరలో పెట్టుకుంటే బాగుపడతాం. వాళ్ళ కోసమే జీవించాలా. నీ భవిష్యత్తే వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళు కష్టపడుతున్నారా? పొద్దునే తప్పిస్తున్నా మార్కుల కోసం, మరి తప్పిస్తున్నా పక్కనోడు చూపిస్తాడా అని, లేకుంటే మా ఇవారు వచ్చి చెప్తాడా అని. కోసం కాదురా, ఇంట్లో నీ మీద ఆశలు పెట్టుకొని 2 జీవాలు జీవిస్తాంటాయి. 2 జీవాలు జీవిస్తాంటే నీ మీద ఆశలు పెట్టుకొని కోటి ఆశలు పెట్టుకుంటాయి. వాటిని పొరలో పెట్టుకుంటే బాగుపడతాం. వాళ్ళ కోసమే జీవించాలా. నీ భవిష్యత్తు వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళు కష్టపడుతున్నారా? పొద్దునే కూలిపోతారే, సాయంత్రం కూలిపోతారు, పొద్దునే పోయి సాయంత్రం వస్తారు ఇద్దరు అమ్మా నాన్న అని మనకు కాబట్టట్లే. ఇక్కడ మారల్లా, స్కూల్ కాదు మారాల్సిందేదే. నువ్వు మారల్లా, నీ ఆలోచన మారల్లా, నీ ప్రవర్తన మారల్లా.